విఘ్నేష్ పుత్తూర్ గత సిఎస్కే ముంబై జరిగిన మ్యాచ్ లో బీభత్సం సృష్టించాడు. ఇతను లెఫ్ట్ హ్యాండెడ్ స్పిన్నర్, రైట్ హ్యాండెడ్ బౌలర్. ఇతను కేవలం 24 years మాత్రమే ఉన్నాడు. ఇతను స్పెషాలిటీ ఏంటంటే లెఫ్ట్ హ్యాండెడ్ స్పిన్నర్. ముంబై టీం రిహార్సల్ పెట్టినప్పుడు, ట్రయల్స్ కి రమ్మన్నప్పుడు విఘ్నేష్ పుత్తూర్ కూడా వెళ్ళాడు. అక్కడ ముంబై మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఇతని పర్ఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయ్యి ఇతన్ని 30 lakhs కి ఆప్షన్ లో తీసుకుంది. ఇతని బయోగ్రఫీకి వెళ్తే కేరళ చెందిన మల్లాపూర్ అనే ప్లేస్ లో ఇతను పుట్టాడు. ఇతని తండ్రి వచ్చేసి ఒక ఆటో రిక్షా నడిపే ఫాదర్ ఉన్నారు. అతని పేరు సునీల్ కుమార్. తల్లి వచ్చేసి బిందు, హౌస్ వైఫ్. ఆమె ఇంటి దగ్గరనే ఉంటుంది. విఘ్నేష్ పుత్తూర్ ఎప్పుడు కూడా క్రికెట్ ప్యాషన్ తో ఆడినాడు. ఇప్పటికీ కూడా అతను వేసే ప్రతి బాల్ స్పిన్నింగ్ చాలా బీభత్సంగా ఉంది. విఘ్నేష్ తొలి T20లో కేవలం 2 వికెట్లు తీసుకున్నా కూడా ముంబై ఇతని స్పిన్నింగ్ కి ఇంప్రెస్ అయ్యి అతన్ని చాయిస్ ఇచ్చింది. తర్వాత ఇంట్రెస్టింగ్ ఇంకో విషయం ఏంటో తెలుసా, మన తాలా నెంబర్ 7 MS ధోని గారు, మాహి గారు అతను అప్రిషియేట్ చేసిన అతని బౌలింగ్ కి. అలాంటి ఇంప్రెసివ్ రికార్డు ఉంది విఘ్నేష్ పుత్తూర్ కి. సిఎస్కే ముంబై వర్సెస్ మ్యాచ్ జరిగిన తర్వాత నీతా అంబానీ గారు స్పెషల్ గా వచ్చి విఘ్నేష్ పుత్తూర్ కి మెడల్ కూడా ఇచ్చింది. ఇలాంటి అచీవ్మెంట్స్ అసలు అంత యంగ్ ఏజ్ లో కూడా అతను సాధించాలంటే ఎంతో గ్రేట్. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు శివన్ దుబే అయినా, లేదంటే దీపక్ హుదా అయినా, గైక్వాడ్ అయినా సీనియర్ ప్లేయర్స్ అలాంటి వికెట్స్ తీసిందంటే ఎంత ఇంప్రెస్డ్ ఉండాలి. అలాంటిది 24 years ఉన్న అబ్బాయి IPLకి వెళ్ళి అక్కడ మ్యాచ్ లో అదరగొడుతున్నాడు. అదేంట్రా అంటే మన ఇప్పుడున్న జనరేషన్ లో ఎలాంటి యూత్ ఎట్లా పోతుంది, ఎక్కడ పోతుంది అని అంటే అసలు ఎంత ఖాళీగా ఇష్టం వచ్చినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వీడియో స్క్రోల్ చేస్తాను. ఇన్స్టాలో మనకు నచ్చిన వీడియోలు చూస్తానే ఉన్నాం. నేను ఒక వీడియో పెట్టడానికి 3 నుంచి 6 రోజులు పడుతుంది. అసలు నాకు అసలు యూట్యూబ్ క్రియేటర్స్ గ్రేట్ హ్యాట్స్ ఆఫ్. అసలు నేను ఒక వీడియో పెట్టడానికి పేపర్లు రాసుకొని మళ్ళీ తీసి మళ్ళీ తీసి అది కరెక్టేనా కాదని రీసెర్చ్ చేసి మరీ వీడియోలు పెడుతున్నాను. అలాంటిది పనికిరాని వీడియోలు పెడుతున్నా యూట్యూబ్ లో. పనికిరాని వీడియో, అసలు యూస్ఫుల్ అయిన వీడియోలు ఒక్కటన్నా, అందరు అనట్లేదు, కొందరు. ఒకరు వచ్చి హౌస్ టూర్ అంటారు. హౌస్ టూర్ వాళ్ళ ఇంట్లో ఏముంటే మనకెందుకు బై, వాళ్ళ ఇంట్లో ఏముంటే మనకెందుకు. ఒకరు వచ్చి ఫ్రిడ్జ్ టూర్ అంటారు. వాళ్ళ ఫ్రిడ్జ్ లో ఏముంటే మనకెందుకురా, వాళ్ళ ఫ్రిడ్జ్ లో ఏమైనా పెట్టుకుంటారు. వాడు బాత్రూమ్ టూర్ అంటాడు, వాడు అవుట్ టూర్ అంటాడు, వాడు మా ఇల్లు టూర్ అంటాడు. ఏందిరా బై, ఎక్కడ పోతుందిరా సమాజం? అసలు అవసరమా? వాని ఇంట్లో ఉంటే నీకు ఎందుకు? పెద్ద స్టార్లలో పెద్ద వాళ్ళు ఏమని చేసుకుంటారు అవి, వాళ్ళకి వస్తాయి, డబ్బులు వస్తాయి. నీకేమొస్తుంది వాళ్ళని చూస్తే? అదే బయట కంట్రీలలో చూడండి పిల్లల్ని, నాకు స్టెబిలిటీగా ఒక స్టాండ్ లేదు. అదే బయటి కంట్రీలలో యూత్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. చిన్న పిల్లలు కూడా వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళకి కావలసిన పనులు మాత్రమే వాళ్ళని ఇంటర్నెట్ సెర్చ్ చేస్తారు, చూస్తారు. మన దగ్గర ఏంద్రా అంటే పూసలు అమ్ముకున్న దాన్ని వైరల్ చేయాలి, ఈయన్ని వైరల్ చేయాలి. అది ఎవరిని వైరల్ చేస్తే ఏమొస్తుంది అవి? ఇప్పటికైనా మారండి. ఎగ్జాంపుల్ గా విఘ్నేష్ పుత్తూర్ చూడు. ఎగ్జాంపుల్ గా అసలు బ్యాక్గ్రౌండే లేదు అతనికి. అసలు బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా అతనికి ఇంప్రెసివ్ గేమ్ తోటి వాళ్ళని ఇంప్రెస్ చేసిన ఆయన లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నింగ్ తోటి జస్ట్ ఆయన సీనియర్ ట్రోఫీ, కేరళకు సంబంధించిన సీనియర్ ట్రోఫీ ఆడక ముందే ఆయన IPLకి వచ్చిండు. అది 30 lakhs అతనికి కొన్నారు. ఇలాంటి ఇన్స్పైరింగ్ తీసుకోండి. ఎవరినో పనికిరాని ఫాలో కాకుండా మంచి వాళ్ళని ఫాలో అవ్వండి. ఇన్ఫ్లుయెన్సర్ ఫాలో కాకండి. మనకి ఎవరైతే ఉపయోగపడతారో వాళ్ళని ఫాలో అవ్వండి. ఆఫీసర్లను ఫాలో అవ్వండి. ఈ ఇన్ఫ్లుయెన్సర్ చెత్తనా కొడుకు, వాడు అది తీస్తా అంటాడు, వీడి తీస్తా అంటాడు, ఇది టెలిగ్రామ్ లింక్ జాయిన్ గా అంటాడు, వాడు అరే ఎవరి లింకులు జాయిన్ అయినా నీకు ఎప్పుడు రూపాయి పుణ్యం పెట్టాడు. సో ఇప్పటికైనా నేను యంగ్ పీపుల్ కి ఇచ్చేది ఒక్కటే సజెషన్, మనదేందో మనం చేసుకుంటే ఎప్పుడైనా ఖచ్చితంగా పైకి వస్తాం. మోర్ ఇంపార్టెంట్, ఇప్పటికీ నేను అది ఎక్కడే నమ్ముతా, డిసిప్లిన్, కన్సిస్టెన్సీ. ఈ 2 మోర్ ఇంపార్టెంట్ లైఫ్. ఖచ్చితంగా నీకు ఎంత టాలెంట్ ఉన్నా కూడా డిసిప్లిన్ లేకపోతే ఖచ్చితంగా నువ్వు ఫెయిల్ అవుతావు. కన్సిస్టెన్సీ లేకపోతే మాత్రం ఇంకా ఫెయిల్ అవుతావు. ఈ 2 చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ లో. కాబట్టి ఇప్పటికైనా మారతారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. జై హింద్.